అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రదేశం నుంచి క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు అమెరికా పర్యటనను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతకు నిర్ణయించింది. ఇక ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రదేశం నుంచి క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక మరోవైపు అమెరికా పర్యటనను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్ల నిలిపివేతకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రదేశం నుంచి క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు అమెరికా పర్యటనను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రద్దు చేసుకున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. కేంద్రం అమెరికా తీసుకుంటున్నటువంటి ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉంది. ఒక రకంగా అమెరికా పట్ల తమకు నిదర్శనంగా అంటే ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాల్లో దానికి వ్యతిరేకంగా గలం విప్పేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే గతంలో ఏవైతే అమెరికా నుంచి మనము అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి ఆయుధ సంపత్తిని అంతా కూడా వాటి అన్నిటికి సంబంధించి అత్యాధునికమైన క్షిపణులన్నిటిని కూడా క్యాన్సల్ చేసుకోవాలని ఏవైతే ఉన్నాయో ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీంతో పాటు గతంలో కొద్ది రోజుల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగానే F-32 యుద్ధ విమానాల విషయంలో కూడా కాస్త వెనుకడుగు వేసింది. మొన్న మోడీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యే తర్వాత కలిసిన క్రమంలో ఆ ఇద్దరికి సంబంధించిన ఒప్పందాల భాగంగా ఈ యొక్క F-32 అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు అనేకమైనటువంటి రక్షణకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదిరాయి. వాటి విషయంలో ఇప్పుడు కేంద్రం పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు భేటీ అయినటువంటి కేంద్ర కేబినెట్ మంత్రివర్గం సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. సో దాంట్లో భాగంగానే అమెరికా నుంచి మనము ఏవైతే వేసుకున్న ఒప్పందాల విషయాలు ఉన్నాయో ఈ యొక్క అత్యాధునికమైనటువంటి క్షిపణులు కావచ్చు, మొత్తానికి కూడా రక్షణకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో కాస్త మనము వెనక్కి తగ్గాలి. అమెరికా నుంచి కూడా ఈ కొనుగోలుకు సంబంధించి మొత్తం కూడా అక్కడ నుంచి మనం ఏవైతే ఈ కొనుగోలుకు సంబంధించి యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి విషయంలో క్షిపణుల విషయంలో కూడా వెనకడుగు వేయాలి. ఇక్కడ నుంచి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదొక నిర్ణయం అయితే మరొక పెద్ద సంచలన పరిణామం ఏంటంటే అమెరికా పర్యటనకు సిద్ధమైనటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే అమెరికా భారత్ ను టార్గెట్ చేసుకుని మొత్తం ప్రపంచంలో ఏ దేశం లేనట్టుగా భారత్ పైన అత్యధికంగా సుంకాలు విధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు యావత్ సంబంధించినటువంటి మొత్తం కూడా భారత్ దానికి సంబంధించి తీవ్ర ఆగ్రహంగా ఉంది. సో ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే చాలా స్పష్టంగా ఒక ట్వీట్ చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. అమెరికాతో జరిగినటువంటి కొన్ని ఒప్పందాల విషయంలో పునరాలోచన చేసుకుని కొన్ని రద్దు చేసుకోవడం, అదే సందర్భంలో మరికొన్ని విషయాలు ఇక వాటి పొడిగించకుండా వెంటనే వాటి ఏవైతే అమల్లో ఉన్న వాటి విషయంలో కూడా కొంత ఆలోచన చేయాల్సిందిగా ఒక పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా మొత్తం కూడా కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రుల పర్యటనలో ఇతరత్ర అమెరికా పర్యటనలు రద్దు చేసుకొని ఇక అమెరికాతోనే అనవసరంగా చర్చలు జరపడం, ఎందుకంటే పిచ్చోడి చేతిలా రాయిలా మారింది డొనాల్డ్ ట్రంప్ తీరు అని చెప్పేసి కూడా ఒక ఇంటర్నల్ గా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక అభిప్రాయం వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉంది.
ఏది పడితే అది నిర్ణయం తీసుకొని తను అనుకున్నట్టే చేయాలి, నేను చెప్పినట్టే నడవాలి అనే ఒక అహంకారపు ధోరణితో కావచ్చు అలా ప్రవర్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీరును మొత్తంగా కూడా కేంద్రం ఖండిస్తా ఉంది. సో ఇది సరైన నిర్ణయం కాదు. ప్రపంచ దేశాల మధ్య ఒక దౌత్యపర సంబంధాలు ఉండాలి. రెండు మిత్ర దేశాలు అనుకున్నప్పుడు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా అమెరికా భారత్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి సంబంధాలను మరింత పెంపొందించుకోవాలి కానీ ఉన్న సంబంధాలను లేనిపోని విషయంలో తిరగొట్టుకునే పరిస్థితి తీసుకురాకూడదు. కానీ డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే మాత్రం అలాగనే ఉంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఒక రకంగా నిజంగా కూడా మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ విషయంలో భారత్ కాస్త సానుకూలంగా ఉంది. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలా మంది కోరుకున్నారు. సో అలాంటి భారతీయులకు, అలాంటి భారత్ కు, అలాంటి స్నేహితుడైనటువంటి నరేంద్ర మోడీకి కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా మిత్ర ద్రోహం చేస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అతన్ని కలిసి అభినందించిన వారిలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. సో మోడీ గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని చెప్పి ఏకంగా గతంలో ఎప్పుడూ లేనట్టుగా భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కు విజయాన్ని దోహదపడాలని ఒక రకంగా భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కూడా ఒక సదస్సుని ఏర్పాటు చేసి ట్రంప్ను గెలిపించాలని చెప్పేసి కూడా ప్రచారం చేసిన పరిస్థితులు. అలాంటి సందర్భంలో మోడీ ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ అంత ప్రాధాన్యత ఇస్తే, మరోవైపు మాత్రం రెండోసారి అధ్యక్షుడు అయ్యాక డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయము ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారత్ ను బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో ఈ సుంకాల విషయంలో కూడా ఇది అదే జరుగుతోంది. మొన్న జూలై 31 రోజు తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం 25%గానే పరిగణించారు. సో 20% ఉంటుంది అనుకున్న సుంకాన్ని 2 రోజుల క్రితం మరొకసారి దాన్ని చేసి 50% పెంచారు. సో ఆగస్టు 27వ తారీఖు నుంచి కూడా 50% కూడా ఈ సుంకాలు పెరగబోతున్నాయి. దీంతో మత్స్య పరిశ్రమ కావచ్చు, చాలా పరిశ్రమల పైన కొంత భారత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ట్రంప్ కొన్ని షరతులు విధించడం, సరే సుంకాలు విధించడంతో పాటుగా ఎదిరించి బెదిరించి లొంగ తీసుకోవాలని, ఆధిపత్యం చెలాయించాలని ఒక ధోరణితో ట్రంప్ ప్రవర్తిస్తున్నారని భారత్ అనుకుంటుంది, అభిప్రాయపడుతుంది. ఎందుకంటే రష్యాతో చమురు దిగుమతి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఖాతరు చేయలేదని ఒకే ఒక ఉద్దేశంతో అనేకంగా అత్యధికంగా సుంకాలు విధిస్తూ భారత్ ను ఇబ్బందుల గురి చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో రష్యా నుంచి భారత్ కు ఎప్పటి నుంచో దశాబ్ద కాలంగా మంచి సంబంధాలు. అదే సందర్భంలో చమురు దిగుమతి రష్యా నుంచి మనం చేసుకుంటాం. సో కొంత లభిస్తుండడంతో పాటుగా చాలా ఎక్కువ భారత్ లో వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి చమురు వినియోగం దాదాపుగా 36% చమురును రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాము. సో ప్రతి ఏటా ఇది కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అలాంటిది కనుక రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం వల్ల రష్యాకు భారత్ ఒక మంచి ఎకనామికల్ గా స్ట్రెంథెన్ అవడానికి కారణం అవుతుంది. సో దీంతో ఉక్రెయిన్ పై యుద్ధాలు చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తున్న ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. సో మొత్తానికైతే ట్రంప్ నిర్ణయాల పట్ల భారత్ చాలా వేచి చూసే ధోరణితో ఉంది. ఇప్పటికీ చాలా ట్రంప్ నిర్ణయాలను కాస్త తీవ్రంగా మందలించకుండానే కొంత తన యొక్క అసంతృప్తిని వ్యక్తం చేసేలా కార్యక్రమాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏవైతే క్షిపణులకు సంబంధించి దిగుమతి ఉందో ఆ క్షిపణుల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, అదేవిధంగా దీంతో పాటుగా రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన రద్దు చేసుకోవడం, ఈ భవిష్యత్తులో మరిన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనబడతా ఉంది. సో ట్రంప్ ని ఇలాగే వదిలేస్తే మొత్తానికి ఇబ్బందిగా అవుతుంది. రేపు రష్యాతో చమురు దిగుమతి చేసుకోమని చెప్పినోడు రేపు ఇంకొకటి చేయాలనిపిస్తాడు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే భారత్ మేము అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా చెప్పి చేతుల్లో లేము. ఆ అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు మేము వినాల్సింది లేదు. మాకంటూ ఒక సొంత వైఖరి, సొంత నిర్ణయాలు ఉంటాయి. మా దేశ యొక్క ప్రజల యొక్క ఆత్మాభిగౌరవం మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి వాటివన్నీ తీసుకొని మా నిర్ణయాలు ఉంటాయి తప్ప ఏ ఒక్క వేరే దేశం భారతదేశంపై పెత్తనం చేసి చెలావిస్తాయి అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గానే ఈ రోజు అభిప్రాయపడినట్టుగా తెలుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో ఇటీవల కాలంలో
పాకిస్తాన్ ను అమెరికా ఎగదోసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగినట్టు బార్డర్ లో కాల్పుల వెనుక కూడా ట్రంప్ పాత్ర ఉందేమో అని చెప్పేసి కూడా కొంత అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో సీజ్ ఫైర్ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించాలని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ కు కొంత ఆర్థికంగా ఆయుధాల విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్న ఇటీవల కాలంలో వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చాలాసేపు గంటల తరబడి చర్చించారు. భేటీలో అనేక విషయాలు ఉన్నప్పుడే అప్పుడే అమెరికా పాకిస్తాన్ అన్ని రకాలుగా అండదండగా ఉంటుందని చెప్పేసి కూడా వివరించారు. సో ఇట్లాంటి వైఖరి చూస్తే డొనాల్డ్ ట్రంప్ విషయంలో భారత్ కూడా ఒక కంట కనిపెడుతూనే ఇలాంటి వైఖరిలో భారత్ ను ఇబ్బందికి నెట్టేలా చేస్తున్నాడని ఒక ఉద్దేశంతోనే అసంతృప్తితో ఉన్నటువంటి భారత్ దానికి సంబంధించిన అనుగుణంగానే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ఉండబోతాయని చెప్పి స్పష్టం చేసింది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.